హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుకుంటూ ఉండడంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. రేపు హైదరాబాద్ నుంచి కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ముందుగా కేరళలోని త్రివేంద్రంకు చేరుకోవడంతో ఆలయాల సందర్శనను ప్రారంభించనున్నారు. త్రివేంద్రంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అనంతరం కొచ్చికి వెళ్లి అక్కడి ఆలయాలు, కొచ్చి ఫోర్ట్ను సందర్శించనున్నారు. అనంతరం గురువాయూర్, త్రిశూర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. కేరళ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. అరక్కోణం, మదురై ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటనలో ఉండనున్నారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్గా చేసిన అనుభవం ఉండడంతో ఆలయాల సందర్శనకు పవన్ తనతో పాటు కృష్ణతేజను తీసుకువెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం గోప్యత పాటించే అవకాశం ఉంది. ఆయన సింగపూర్ పర్యటన గురించి కూడా ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత పర్యటన కావడంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది.